వెల్కమ్ టు ది సౌత్ టీవీ. నేను మీ లావణ్య. శ్రీ ఒక మార్కెట్ ప్రోడక్ట్గా మారిపోయింది. బట్టల షాపుల నుంచి బంగారం షాపుల వరకు మహిళల ఫోటోలు లేకుండా కనిపించవు. అన్నింటికన్నా మించి షాపుల ఓపెనింగ్ కూడా ఆడవాళ్లే కావాలి. ఇలా ప్రతి చోట మహిళ లేనిదే మనుగడే లేదన్నట్టు మారిపోయింది. అంటే శ్రీని ఒక సౌందర్య సాధనంగానే చూస్తున్నారు తప్ప తనకి కన్నీరు వచ్చినా కష్టం వచ్చినా పట్టించుకునేవారే కరువయ్యారు. దౌర్భాగ్యం ఏంటంటే మీడియా కూడా స్త్రీలను ఇదే కోణంలో చూస్తున్నాయి. సెలబ్రిటీల వార్తలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది ఒకసారి చూసొద్దాం పదండి. యూనివర్సిటీ ఆఫ్ లండన్లోని సెంటర్ ఫర్ జర్నలిజం అండ్ డెమోక్రసీ గ్లోబల్ మీడియా మానిటరింగ్ ప్రాజెక్ట్ ఆధారంగా ఇచ్చిన నివేదికలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. 2017 నుంచి 2025 మధ్యకాలంలో ప్రచురించిన 114 కోట్ల కథనాలు పరిశీలిస్తే మహిళలకు సంబంధించిన వార్తలు దారుణంగా తగ్గిపోయాయి. 2018లో మీటూ ఉద్యమ సమయంలో 2.2% ఉన్న కవరేజీ 2025 నాటికి 1.3% పడిపోయింది. ఆఫ్రికా వంటి దేశాల్లో లైంగిక హింస విపరీతంగా ఉన్న అక్కడ వార్తా ప్రాధాన్యత 1.18%కే పరిమితమైంది. ఎందుకు ఇలా వార్తల సంఖ్య తగ్గిపోతుందంటే మీడియా సంస్థల బాధ్యత రాహిత్యమే అని చెప్పాలి. మహిళలను కేవలం ప్రచార సాధనాలుగానే చూస్తున్నారు. అంతకు మించి సెలబ్రిటీలు, సినీ హీరోయిన్లకు ఇచ్చే ప్రాధాన్యత సాధారణ మహిళలకు ఇవ్వడం లేదు. వారి ఆవేదనకు ఇవ్వడం లేదు. వారి కన్నీటి కష్టాలకు ఇవ్వడం లేదు. వారి బాధలను పట్టించుకోవడం లేదు. వారి మనోవేదనను వినిపించుకోవడం లేదు. ఎంతసేపు అందం చుట్టూ ప్రపంచం తిరుగుతోంది. అన్నింటికి మించి మీడియా సంస్థలు కూడా అటు చుట్టుగానే తిరుగుతున్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే అక్షరాలు అమ్ముడుపోయాయి. శ్రీ వార్తలకు ప్రాధాన్యత తగ్గిపోయింది. ఎప్పుడో ఢిల్లీలో నిర్భయ లాంటి కేసులు, కోల్కతాలో ఒక ట్రైనీ డాక్టర్ పైన జరిగిన అమానుషం ఎదురైనప్పుడు ఒక వారం రోజులు హడావిడి చేయడం, ఆ తర్వాత మరచిపోవడం శరామామూలైపోయింది. ప్రస్తుతం ఆన్లైన్ ప్రపంచంలో మహిళలపైన దాడులు ప్రమాదకరంగా మారాయి. ప్రపంచవ్యాప్తంగా 60% మంది మహిళలు డిజిటల్ వేధింపులకు గురవుతున్నారు. ప్రతి ముగ్గురిలో ఒక మహిళ శారీరకంగా లేదా లైంగికంగా దాడిని ఎదుర్కొంటోంది. గడిచిన 12 నెలల్లోనే ప్రతి 9లో ఒకరు పురుషుల చేతిలో హింసకు గురవుతున్నారు. అయినా మీడియాలో అంశాలపై చర్చ జరగకపోవడం పైన తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. సామాజిక కట్టుబాట్ల వల్ల బయటకి రాని కేసులు ఇంకా ఎన్నో ఉన్నాయి. మహిళల హక్కులను కాలరాసేందుకు జెండర్ ఐడియాలజీ అనే పదాన్ని యథావిధంగా వాడేస్తున్నారు. 2020 నుంచి 2025 మధ్య ఈ పదం వాడకం 42 రెట్లు పెరిగింది. అమెరికా మీడియాలో ఈ ధోరణి మరీ ఎక్కువగా కనిపిస్తోంది. జెఫ్రీ ఎప్స్టీన్ ఉదంతం ప్రపంచాన్ని కుదిపేసినా వార్తల్లో అసలు విషయం మరుగున పడిపోయింది. సుమారు 10 లక్షల కథనాలను పరిశీలిస్తే మహిళలపైన హింస అనే పదం కేవలం 0.1% వార్తల్లో ఉంది. అధికారం, డబ్బు వంటి పదాలకు 26% ప్రాధాన్యత ఇచ్చారు. బాధితుల గురించి చాలా తక్కువ ప్రస్తావన వచ్చింది. పురుషాధిక్య ప్రపంచం అనే పేరు పుస్తకాల్లోనే ఉంది. బయటెక్కడా లేదనే మాట పచ్చి అబద్ధం. ఇది అన్ని చోట్ల ఉంది. ఆఖరికి పార్లమెంటులో 33% రిజర్వేషన్లు ఇవ్వాల్సిన కర్మ ఏం పట్టింది? దానికోసం ప్రజాస్వామ్య సాక్షిగా ఎంపీలందరూ కలిసి కొట్టుకోవడం ఏంటి? ఏమైనా అర్థం ఉందా? ఆ రిజర్వేషన్లు ఉంటేనే కానీ మహిళలకు సీట్లు ఇవ్వలేరా? ఇంకా ఆడవాళ్ళని మాయ చేస్తూనే ఉన్న సమాజంలో మార్పు ఎప్పటికొస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఈ అంశం పైన మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.